హెడ్ఏక్, తుమ్ములు, దగ్గు, స్టమక్ ఏక్, కడుపులో మంట, వీటికన్నీ ప్రెగ్నెన్సీలో మనమే చిన్న గోళీలు వేసుకోవచ్చా లేదంటే డాక్టర్ దగ్గర వెళ్ళాలా? సో చాలామందికి సేఫ్ ట్యాబ్లెట్స్ ఏది అన్సేఫ్ బేబీకి అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. దీని గురించి మాట్లాడతాం. సో పారాసిటమాల్ అనేది సేఫ్ అన్నమాట. బేబీకి ప్లాజెంటా లోపల వెళ్ళదు. సో హెడేక్ కానీ స్టమక్ ఏక్ కానీ బాడీ పెయిన్స్కి సేఫ్గా వాడచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. సెకండ్, తుమ్ములు ఇవన్నీ ఉంటే సెట్రజిన్, ఇది కూడా సేఫ్, వాడచ్చు, ఏమీ ప్రాబ్లం కాదు. గ్యాస్ట్రైటిస్ ఉంటే జెలుసిల్ సిరప్ కానీ ప్యాంటాప్ ట్యాబ్లెట్స్ వాడచ్చు, ఏమీ ప్రాబ్లం కాదు. ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ అయితే 9 months వరకు మేమే ఇస్తాం, వెరీ సేఫ్ అన్నట్టు. కొన్ని అన్సేఫ్ ట్యాబ్లెట్, మెఫినెమిక్ యాసిడ్ చాలామంది పెయిన్ ఉన్నప్పుడు వాడతారు, లేడీస్ ఎస్పెషలీ పెయిన్ చాలా ఉంటే. సో అది నాట్ సేఫ్ అండి, ఇది అవాయిడ్ చేయాలి మెఫినెమిక్ యాసిడ్. తర్వాత కొన్ని యాంటీబయాటిక్స్లో అజిత్రోమైసిన్ గ్రూప్ సేఫ్ అనమాట, నథింగ్ టు వరీ. బట్ మెట్రోజిల్ అని కొన్ని వస్తాయి, కొన్ని జెంటామైసిన్, అమికాసిన్, ఇవన్నీ అన్సేఫ్ అనమాట. అండ్ కొందరు పింపుల్స్ కోసం ట్రీట్మెంట్ అండ్ స్కిన్ కేర్ కోసం రెటినాయిక్ యాసిడ్ గ్రూప్ ఆయింట్మెంట్ వాడతారు. సో ఇది యాక్చువల్లీ నాట్ సేఫ్ అనమాట. అంటే టాపికల్ అప్లికేషన్ ఈజ్ ఓకే, బట్ స్టిల్ అవాయిడ్ చేస్తే బెటర్. ఎండ్ ఆఫ్ ద డే చిన్న ఏదైనా సేఫ్ ట్యాబ్లెట్స్ వాడచ్చు, బట్ స్టిల్ ఒక్కసారి డాక్టర్ దగ్గర వెళ్ళి కరెక్ట్గా చూపించుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ అండి. ఏంటి పర్మనెంట్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే దాని పర్మనెంట్ సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. బట్ చిన్నవి సడన్గా నైట్ ఎప్పుడన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాడచ్చు, నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ.